guys, welcome back to our channel and welcome back to another vlog. ఈరోజు సాటర్డే వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎవ్రీ వీక్ మేము సండే వ్లాగ్ అని చెప్పేసి నాన్ వెజ్ చేసేసుకొని ఒక పెద్ద హడావిడి చేసేస్తున్నాం కదా. ఈసారి మేము చేసేది ఏంటంటే సాటర్డే వ్లాగ్. మేము సాటర్డే రోజు హాయ్ గైస్ వచ్చేసా. యాక్చువల్గా అంటే ఇది చేద్దాం అనుకున్నాం అన్నట్టు. అంటే ఎవ్రీ వీక్ అయితే కొంచెం నాన్ వెజ్ చేసుకొని చూపిస్తున్నాం కదా. సో మేము సాటర్డే అయితే నాన్ వెజ్ తినము. సో ఇవాళ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే, ఈట్ ఇన్ ఏ డే వచ్చింది, ఈట్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, సాటర్డే స్పెషల్ వ్లాగ్ ఎట్లా చెప్పినా సాటర్డే స్పెషల్ వ్లాగ్ చూద్దాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే పప్పు చారు విత్ మిర్చి బజ్జీ. ఓకే, పప్పు చారు విత్ మిర్చి బజ్జీ. పప్పు చారు నా స్టైల్లో, మిర్చి బజ్జీ స్టైల్లో. ఏం మాట్లాడుతున్నారా? నేనేమన్నా అయ్యో, నా స్టైల్లో మిర్చి బజ్జీ బజ్జీ స్టైల్లో లేదు. పప్పు చారు ఇంకా మిర్చి బజ్జీలు చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ నిన్న కొంచెం ఎల్లిపాయ కారం చేసి పెట్టాం అన్నట్టు. సో అది కూడా అట్లనే ఉండిపోయింది. ఎన్ని అవుతున్నారా నాయన. ఫుల్ మీల్, ఫుల్ వెజ్ మీల్. నువ్వు నా వెనకాల తిరుక్కుంటావు, నువ్వు పని చేసుకుంటుంటావా? నేనంటే అరే నేను ఇంట్రో చెప్పొద్దా? ఓకే, అదే ఫుల్ వెజ్ మీల్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నట్టు. సో సాటర్డే స్టార్ట్ చేసేస్తాము. ఓన్లీ వెజ్ కాబట్టి ఆల్రెడీ మన ఛానల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ మేము ఫ్రైడే సాటర్డే అయితే నాన్ వెజ్ తినము. 2 రోజులు మాత్రమే వదిలేస్తాం, తర్వాత మీదే అన్ని రోజులు ఓకే. అందుకే ఇప్పుడు వాట్ వి కుక్ అండ్ వాట్ వి ఈట్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పేసి ఒక బ్లాగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇప్పుడు చేస్తాం అన్నట్టు బ్లాగ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుందంటే చిన్ని ఆల్రెడీ పప్పు దీంట్లో కుక్కర్లో పెట్టేసి రెడీ ఉంచింది అన్నట్టు. కొంచెమే చేసుకుంటున్నాం పప్పు, ఎందుకంటే రేపు సండే కాబట్టి రేపు స్పెషల్ చేసుకుంటాం మేము. సో అండ్ మిర్చి ఆల్రెడీ వాష్ చేసేసిన. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే చింతపండు అంతకుముందు తీసుకొచ్చింది అట్లనే ఉండిపోయింది. సో అది కొంచెం నానబెట్టేసి, కొంచెమే ఉందిలేండి, ఓకే కొంచెమే ఉంది, అదైతే నానబెట్టేద్దాము. నానబెట్టేసిన తర్వాత నేను బజ్జీలు అంటే చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. సో వాటికి పిండి కూడా కలిపి పెట్టేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆయిల్ కొంచెమే ఉంది, మరి సరిపోదా అని చెప్పేసి చిన్న డౌట్. అండ్ ఇవాళ కొంచెం కిచెన్ అంతా క్లీనింగ్ చేసిన అండి. చిన్ని బయట మొత్తం క్లీన్ చేసి వచ్చేసింది. అంటే కొంచెం ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ చిన్నంతా క్లీన్ చేసేసింది. నేను కొంచెం కిచెన్ అట్లా క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాం. ఈవినింగ్ చేసేసినాం. ఇదంతా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అది అంటే ర్యాండమ్గా వచ్చే థాట్ అన్నట్టు, చేద్దాం వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి. యాక్చువల్గా మిర్చి బజ్జీ చేద్దామని మొన్ననే తీసుకొని వచ్చినాం. మిర్చీస్ అయితే తెచ్చుకున్నాము. సో ఇవైతే మంచిగా ఆగ్రా వస్తున్నాయి వాటర్. ఓకే అరే ఆగ్రా, ఈ పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాము. సో బజ్జీ కోసం అని నేను ఈరోజు ఫుల్ తింటావచ్చు. యాక్చువల్గా అందరూ చూస్తుంటే మీరు అనుకోవచ్చు, నిజంగా చెప్పాలంటే బజ్జు వంట చేసిన అయితే ఫుల్ తినేస్తారు. తనకు కూడా తెలుసు, అందుకే 2 times చేసి పెడతాను, అంత తింటా నేను. ఓకే, చింతపండు వేసేసినావా? ఓకే, చింతపండు అయితే నానబెట్టేసిన. ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే నేను కిచెన్ క్లీన్ చేసినా కానీ చిన్ని అయితే అట్లనే ఉంచి పెట్టేసింది అన్నట్టు. సో అది ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కాదు, చిన్నికి అప్ప చెప్పిన మా పని అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ బజ్జీల పిండి కలిపిద్దాము. ఇంకేదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా గైస్. అరే ఇట్లా అవుతుందా అయింది. అంతకుముందు బ్లాగ్లో ఎప్పుడు షేర్ చేసేసుకోలేదు కానీ మేము ప్యూరిఫైయర్ పెట్టించుకున్నామండి. అంటే ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్దామని చెప్పేసి అనుకున్న వీడియో తీసేసుకున్నాం కానీ వీడియో మిస్ అయిపోయింది. సో ప్యూరిఫైయర్ అయితే పెట్టించుకున్నాము. అంతకుముందు నేను బ్లాగ్లోనే చెప్పిన, ఒక బ్లాగ్లో తీసుకొచ్చినాము కానీ ఇంకా అది ఫిట్ చేయించలేదని చెప్పేసి. సో ఫైనల్గా ప్యూరిఫైయర్ అయితే పెట్టేసుకున్నాము. అంటే మేము అంతకుముందే చెప్పినాం కదా, మాకు కొంచెం వాటర్ దగ్గర ఇబ్బంది అవుతుంది, అంటే డ్రింకింగ్ వాటర్ దగ్గర అని చెప్పేసి. సో అందుకే ప్యూరిఫైయర్ అయితే పెట్టించేసినాము. దగ్గర 1 వీక్ అంటే ఎక్కువ అయిపోయింది పెట్టించి. బట్ షేర్ చేసుకోవడం మర్చిపోయినా. కాల్ వస్తుంది, నాకు ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు. ఏదో మాట్లాడుతున్నాను ఇంతకుముందు వాటర్ గురించి కదా. వాటర్ గురించి చెప్తున్నా. కొంచెం వాటర్ దగ్గర ఇబ్బంది అని చెప్పేసి ప్యూరిఫైర్ అయితే పెట్టించేసుకున్నాము ఫైనల్గా. సో ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. అంటే అంతకుముందు మనకి మంజీరా వాటర్ వస్తుండే కదా, మేము ఇంతవరకు అయితే ఆ మంజీరా వాటర్ డ్రింకింగ్ పర్పస్ అయితే అసలు యూజ్ చేయలేదు. ఎందుకో చేయాలనిపించలేదు, జస్ట్ వాటర్ వేయించుకుంటుండే ఇక ప్రతిసారి ఎందుకు అని చెప్పేసి. సో ఇప్పుడు మిర్చి బజ్జీలకి పిండి అయితే కలిపేసుకుని స్టఫ్ అంతా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా, ఇందాక నేను బయటకు వెళ్ళి వచ్చిన షాప్కి. సో శనగపిండి ఇంకా బేకింగ్ సోడా ఉంటుంది కదా, బజ్జీకి మెయిన్ కదా, కాబట్టి తీసుకొని వచ్చిన. అండ్ అది ఎంతసేపు నానబెడతావా కలిపేసి? అంటే కాసేపు అట్లా పక్కకు పెట్టి ఉంచితే కొంచెం బాగుంటుంది కదా అని కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వేసి. ఈ మిర్చీస్కి సరిపోయేటట్ట సరిపోతుంది, ఎక్కువ సరిపోతాయి. మిర్చీస్ బాగున్నాయి కదా, సరిపోయేటట్టు చూసిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇవి మొన్న మేము ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నామండి. యాక్చువల్గా చెప్పాలంటే బజ్జీలు చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చినాము మిర్చీస్. ఇవి నాకు సడన్గా గుర్తుకొచ్చింది, నిన్న చేసుకుందాం అనుకున్నాం, నిన్న మర్చిపోయినాము. సో ఇవాళ ఖచ్చితంగా ఎట్లయినా చేసుకోవాలని చెప్పేసి, ఎట్లా సాటర్డే కాబట్టి స్పెషల్గా బాగుంటుందని చెప్పేసి చేసుకుంటున్నాం. అండ్ పప్పు
పప్పు అయితే పెట్టేసిన. పప్పు అయితే మంచిగా ఉడికిన తర్వాత ముద్దపప్పు విత్ చారు, మిరపకాయ బజ్జీ అండ్ అప్పడాలు మొన్న ఎన్ని తింటారో బాబు. మొన్న చిన్ని అంటే ముద్దపప్పు చేయమని చెప్పేసి అడుగుంటి, సూపర్ అయింది కదా టేస్ట్ అయితే. సో అందుకే మళ్ళీ గుర్తుకొచ్చి వాళ్ళు ఎట్లనే వేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేసేసుకుంటాం. అరే పచ్చిమిర్చిలో చింతపండు వేద్దామా అంటే బజ్జీలో? ఆల్రెడీ మనం దీంట్లో వేసుకుంటాం కదా, దేంట్లో మనం చేసేది చారు కదా బిట్టు. అందులో చింతపండు కొంచెం ఫ్లేవర్ కావాలంటే మళ్ళీ సపరేట్గా ట్రై చేసుకుందాం. ఎవరైనా ట్రై చేయండి గాయస్. అంటే చింతపండు వేస్తే పచ్చిమిర్చిలో సారీ సో అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఏంటంటే చింతపండు వేస్తే కారం ఉండదు, అంతేనా? ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. వేసేసాయి సాల్ట్ అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కంపల్సరీ. నెక్స్ట్ ఈ చిల్లీ పౌడర్ అయితే మేము ఆల్రెడీ బ్లాగ్లో చెప్పినాం కదా. ఈ చిల్లీ పౌడర్ అయితే డైరెక్ట్ పట్టించిన పౌడర్ అండి. నార్మల్గా ఇక్కడ అంటే ప్యాకెట్స్ అయితే తీసేసుకుంటున్నాం కదా, అవి అసలు టేస్టే రావట్లేదు మాకు. అంటే టేస్టే రావట్లేదు అంటే మరి ఇంత అయితే రాదు కదా టేస్ట్. ఇంట్లో పట్టించి సో ఇవి మొత్తం ఇది పట్టించిన కారపొడి అన్నట్టు. సో దీన్ని ఇప్పుడు మేము అన్నిటికీ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్టాక్ చేయాలి, ఇంకా తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఎంత తెచ్చుకున్నాం? 1/2 kg కదా అది. అండ్ నెక్స్ట్ జీలకర్ర ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టేసిన. పిండి అండ్ మిర్చి అయితే ఇట్లా రెడీ చేసేసుకున్నాం. దీంట్లో కొంచెం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసిన. అండ్ కొంచెం ఆయిల్తో కలిపి మిక్స్ చేసిన, ఎందుకంటే ఆ ధనియా పౌడర్ అంత పొడి అంటే దీనికి కొంచెం పట్టాలి కదా. సో అందుకే కొంచెం లైట్గా ఆయిల్తో అట్లా వేసి మిక్సీ అయితే మిక్సీ పట్టేసిన మిక్సీ వేసేసిన. అండ్ ఈ పిండి అయితే ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకున్నా. ఇక ఆల్రెడీ దీంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, దీని కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అని ఒక చిన్న డౌట్. ఒకవేళ కలపకపోతే కనుక కొంచెం పిండి ఉంది అదైనా కలిపేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అన్ని యాడ్ చేసేసుకోవచ్చు, అంటే మనకి తగ్గట్టు. కాదు ఆనియన్స్ దేనికి? చాలు చారు నీ పని 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 ఎలా ఉంది? బాగున్నానా? ఆనియన్స్ ఇదంతా అవ్వడానికి నాకు తెలిసి ఇంకొక 1 hour పట్టుద్దా బిట్టు? అయిపోతుందా? ఒక 1/2 hour అనుకోండి. బజ్జీ అయిపోయిన తర్వాత బజ్జీ టేస్ట్ నేనే చూస్తే ఈరోజు. నువ్వు ఫస్ట్ టైం కదరా చేయడము? ఫస్ట్ టైం చేయడం, కానీ ఫస్ట్ అటెంప్ట్ బజ్జీది నేను ఎన్నోసార్లు చూసిన. ఫస్ట్ అటెంప్ట్ చాలా బాగా వస్తుంది. అంటే నార్మల్గా నాదైతే ఫెయిల్ అవుతుంది, కానీ బజ్జీది అట్లా రివర్స్. అంటే రారా ఇవో ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుంచుకోండి. గంట పాజిస్ తిట్టినే ఉంటుంది మరి. గుర్తుంచుకోండి, బజ్జీకు కాంప్లిమెంట్స్ అస్సలు ఇవ్వద్దు. ఇచ్చిండ్రు అనుకోండి దాన్ని అడిగి ఇప్పుడు తిప్పి మళ్ళీ మనకే పెడుతుంది. ఇది తాగేద్దాం. నువ్వేం చేస్తావు? ఆఫ్ వస్తుంది కానీ చక్క వంట చేసేసుకొని కానీ చక్క తినేద్దాం. రైస్ కూడా పెట్టాలి. ఇంకా ఫస్ట్ పప్పు చారు వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనం ఇక బజ్జీలు చేసేసుకొని ప్లేట్ పట్టేయడమే. అవి కాకపోండి చేసుకొని అంటే అయిపోయిన తర్వాత. తెలుగు గ్రామరికల్ మిస్టేక్స్ బాగా అవుతున్నాయి ఇవాళ. యాక్చువల్గా బజ్జా కూడా ఈ మధ్య గీ అలవాటు అయిందండి. నిన్న మేము కిచిడి వేసుకున్నప్పుడు అందులో గీ వేసింది. అదే జస్ట్ అది నాకు ఏర్పడద్దు అంతే. స్వీట్స్లో గీ ఎంత ఉన్నా కూడా తినగలుగుతా, కానీ సపరేట్గా గీ కర్రీస్లో వేసుకొని తింటారు కదా, అట్లా నేను అసలు తినలేను. రైస్లో అంటే తింటా. పప్పులో ఈరోజు వేసుకొని ట్రై చేస్తా నేను. కిచిడీలో ట్రై చేసినాం అంటే పప్పులో తిని బాగా రోజులు అవుతుంది, అస్సలు తినదు. మళ్ళీ గీ వేసి చేయి పప్పు, మరి గీ వేసి చేయి పప్పు. తింటావా? తింటా అంటే చేస్తా నేను. సరే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేస్తలే కదా, మొత్తం గీ వేస్తా నేనే తినా. పప్పు ఇంకా అదంతా ఎంతవరకు ఏం చేద్దాము. ఒకసారి డ్రెస్ అయితే యూజ్ చేసేయండి. ఈ డ్రెస్ కలర్ అయితే కొంచెము లావెండర్ షేడ్ లో ఉంటుంది, లైట్ లావెండర్ షేడ్ లో ఉంటుందండి. అది ఎవరిది డ్రెస్? యాక్చువల్లీ చిన్ని డ్రెస్, చిన్ని వేసుకుంది నా డ్రెస్ అన్నట్టు. మీరు ఆల్రెడీ అంటే అప్పుడు బ్లాగ్ లో అయితే యాడ్ చేయడం మర్చిపోయాం యాక్చువల్లీ. అప్పుడు అంత లేదు కదా మనకి, చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పటి నుంచి కొంచెం షేర్ చేసుకుంటామని ముందే మన బ్లాగ్ లో చెప్పినాం కాబట్టి. సో ఇదైతే కంప్లీట్ కాటన్ కుర్తీ అండి, మంచి టాప్ అండ్ బాటమ్ టూ వచ్చేస్తే మనకి. ఇది కాంబో ఆఫర్ లో తీసుకున్నట్టు గుర్తు నాకైతే. కాంబో ఆఫర్, సో కాంబో ఆఫర్ లో తీసుకున్న. చిన్నది వచ్చేసి లావెండర్ కలర్ బ్లూ షేడ్ డ్రెస్ వచ్చేసి యాక్చువల్గా 3 4 వస్తాయి. మనం కొంచెం దాన్ని కొంచెం మీద ఫోల్డ్ చేస్తాం. సో డ్రెస్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా కాటన్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది మంచిగా. అలవాటు చేసుకుంటాం. యాక్చువల్గా మా ప్రాణమంతా ఇప్పుడు ఎక్కడ ఉందంటే టీ మీద ఉంది, అది పోయింది అనుకో సడన్గా పొంగిపోద్ది. అందుకే అటే చూసుకుంటూ మాట్లాడుతున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అయిపోద్ది కదా.
మేము ఈ మధ్యలో అబ్జర్వ్ చేసినాం ఏంటంటే కంప్లీట్గా బ్లాగ్ అయితే మొత్తం కిచెన్లోనే అవుతుంది, లేకపోతే హాల్లోనే అయిపోతుంది అన్నట్టు. రెండు మిక్స్ చేసినప్పుడేమో అది ఇంకొకలాగా కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకే కొంచెం అటు ఇటు తిరుగుకుంటూ మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన వర్క్ ఏంటంటే ఇవాళ నైట్ ఏమైనా షూట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. జస్ట్ ఈ కుర్తీస్ వేసుకున్నాం కదా, వీటి మీద ఏమైనా ట్రై చేద్దామా అని చెప్పేసి. ఎందుకంటే ఇంతవరకు వీటి మీద ఏం ట్రై చేయలేదు. నేను ఒకసారి ఆఫ్ కెమెరా చూపించాలి. ఎందుకు నీ వాడే కావాలకి నాకు పిచ్చిలేస్తుంది ఫస్ట్. అసలు ఏం అర్థం కాదు నేను చేసే ఫస్ట్ థింగ్. నేను ఎందుకు గౌరవపడతా అంటే ఆమె చిరాకు పడుతుంది, అసలు నన్ను ఏం చేయని. అది ఆల్రెడీ చింతపండు నానబెట్టించడం కాబట్టి ఇలా కొంచెం సాల్ట్ వేస్తున్నా. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంది. చారు వచ్చి చింతపండు సమ్ టైమ్స్. ఆనియన్స్ అయితే నేను మొత్తం ఇట్లా స్మాష్ చేసిన. చారు అయిపోయింది. నెక్స్ట్ పప్పు చేద్దామా లేకపోతే బజ్జీ చేద్దామా? బజ్జీ చేసేద్దాం, పప్పు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీలు వేయబోతున్నాము. మిరపకాయ బజ్జుతో బజ్జీ. యాక్చువల్గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ముందు వెనకగా ఆడినట్టు ఒడిదుడుకులు మెల్లగా రా. వాయిస్ దగ్గర పని పెట్టుకున్నానే నాకు పెద్ద, బట్ నేర్చుకోవాలి నా కోసం. అది జరప గిట వేయచ్చు కదా, జరుపు. నేను అంత దూరం రాను, కండిషన్స్ ఉంటాయి మనం అంటే వేయాలంటే. బజ్జీలు మంచిగా వస్తుంది కదా, ఇక్కడ నువ్వు అది జరుపు, అది ఇది కూడా జరుపు. అరే అక్కడ వచ్చింది రచ్చిందా ఇప్పుడు ఇక్కడ ఒకటి వేసే అయితే నువ్వు తేగో ఎప్పుడు ఇంతే. అరే ప్రశాంతంగా ఫస్ట్ టైం చేస్తున్నా కదా, నేను చేయనియచ్చు కదా. అటే ఇటే నాకు అసలు ఆయిల్ దగ్గర పని అంటేనే భయం. ఎలా ఉందండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఫస్ట్ నీకు పెట్టుకోవద్దని అర్థమైంది నాకు, కన్ఫ్యూజ్ చేసి భయపెట్టి అదేసే ఇదేసే. ఓకే, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మరి టేస్ట్ అయితే చూసి చెప్తా అయిన తర్వాత. ఏమంటావు రాబ్బా? తిని చెప్పాలి రా అమ్మాయి. సారీ, తిని చెప్తా. అప్పుడప్పుడు అలా అవుతుంది, భయపడకండి. యాక్చువల్గా మధ్యలో కొన్ని చేంజెస్ అవుతాయి అన్నట్టు. అట్లా మిర్చి బాగా అయిపోతుంది అని చెప్పేసి మిరపకాయలు అట్లా ఇట్లా వేయించిన పప్పు చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇగో ఇది ఉంది కదా, ఈ పిండితో ఇప్పుడు బజ్జీలు చేస్తాం. ఎన్ని అవుతున్నాయో. ఆనియన్ వేద్దాం అందులో? వద్దు, నాకు నచ్చదు. ఓన్లీ స్పూన్తో వేస్తావా? ఆయిల్ వేడైందంటావా? ఆల్రెడీ వేడే ఉంది కదా చెట్టు. ఇప్పుడు చెప్పన్నా, నువ్వు మొన్న కూడా అట్లా అన్నావు, ఏం చెప్పావు కానీ ఏమన్నా బజ్జీ అంటే నాకు చేతులు సరిగ్గా వేయరాదు, అందుకే పుదీనా ఉంటే సూపర్ ఉంటుండే. ఇంకా పుదీనా కొత్తిమీర. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ వెళ్ళినా అయిపోతుంది. మనం ఎన్నిసార్లు అవుతారా మార్కెట్కి? సాటర్డే స్పెషల్ అని చెప్పేసి వ్లాగ్ అంతా ఫుడ్ లాగా అయిపోతుంది. యాక్చువల్గా నేను 2 వ్లాగ్స్ ఏమైనా కలిపి చేద్దాం అనుకుంటాం కానీ మొత్తం ఇదే అయ్యి ఉండొచ్చు మేబీ. ఏం కాదులే, దగ్గర మెల్లమెల్లగా అనుకుంటా చూసేసేయండి. ఇవన్నీ చూసేసేయండి మెల్లమెల్లగా తొందర అవుతుంది అనుకుంటా. లేట్ అయింది పాటు. యాక్చువల్గా కొన్ని అనుకున్నట్టుగానే మంచిగా మాట్లాడు. యాక్చువల్గా కొన్ని అనుకున్నట్టుగానే కొన్ని అడిషనల్గా యాడ్ అయినాయి అన్నట్టు. సో ఫస్ట్ రండి మీకు చూపిస్తే ఏమేమి చేసినామని చెప్పేసి. వేడి అన్నం అండ్ నెక్స్ట్ పప్పు. అరే ముద్దపప్పు చేయరా అంటే కొంచెం ఇట్లా వాటర్ వేసింది. ఓకే, ఇట్స్ ఓకే. చారుకి అయితే సెట్ అయిపోతుంది. అండ్ చారు అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి మిర్చి బజ్జీలు ఉన్నాయి అండ్ సపరేట్ మిర్చి కూడా ఫ్రై చేసేసినాము. సో ఇవి 2 అండ్ మిగిలిన పిండితో బజ్జీలు చేసేసిన. అండ్ ఎల్లిపాయ కారం, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుంది చూసినావా, మెయిన్ ఇప్పుడు ఇది మెయిన్. సో అది మెల్లగా వేసుకుందామని చెప్పేసి పని మంచిగానే పెట్టేసుకున్నాము. అండ్ తిన్న తర్వాత నేను ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుంటా గైస్ మీతోనే, చూపిస్తా. ఓకే, షేర్ చేసేసుకుంటా. నేను అది రీసెంట్గా తీసుకున్నా, మంచిగా వర్కౌట్ అవుతుంది. సో తిన్న తర్వాత అయితే కలుస్తాము. ఫస్ట్ అయితే మొత్తం మంచిగా ప్లేటింగ్ చేసేసుకుందాం. నాకు అన్నిటికంటే ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ప్లేటింగ్ చేసుకోవడం అన్నట్టు. సో ఫస్ట్ అయితే రైస్ 2 స్పూన్స్ వేసుకుందాం. నేను కొంచెం పప్పు బాగా ఇష్టంగా తింటా, సో కొంచెం ఎక్కువనే వేసుకుంటా పప్పు.
గీతో చేసా, గీ అండ్ ఆయిల్ రెండు. ఎల్లిపాయ కారం ఇది కూడా ఎక్కువ వేసుకుంటా. నిన్నైతే మొత్తం దీంతోనే తిన్నా నేను. అండ్ నెక్స్ట్ నేను చారుకు బౌల్ చారుకు నేనైతే ఇందులో వేసుకుంటున్నా. యాక్చువల్గా నాకు చారు నార్మల్గా కొంతమంది దీంట్లోనే వేసేసుకొని తింటారు, బట్ నేను అట్లా తినలేను. అందుకే కొంచెం తక్కువనే తింటాను నేను మళ్ళీ చారు కూడా. పప్పులో పెట్టి అండ్ చారు బాగా టెంప్టింగ్ కనబడుతుంది అన్నిటికీ. కలుపు మంచిగా. నాకు ఫస్ట్ ఇది కావాలి పైన పోపా. ఐ లవ్ ఎస్. నీకు నాకు ఇద్దరు కలిపి వేస్తాను చట్నీ వేసే. మంచిగా అక్కడ కూర్చొని తింటాం కింద సరిపోతుంది. ఇది చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజ్జీలు. సో దీనికే బ్లాగ్ స్టార్ట్ చేసి ఇది చేసుకోలేకపోతే ఎట్లా. అండ్ ఒక బజ్జీ చాలా. అండ్ ఒక మిరపకాయ. అండ్ ఇవి కొన్ని కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది మన మీది వల్ల ఫైనల్గా వేసేసుకున్నా. అందులో పెట్టేసే బావులు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తినేసి మిమ్మల్ని కలుస్తా. అండ్ గైస్ నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ అయితే షేర్ చేసుకోబోతున్నా మీతోని. ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ట్రై చేయండి మీరు కూడా. నాకైతే మంచిగా వర్కౌట్ అయింది. దగ్గర నేను 1 వీక్ నుంచి అనుకుంటే యూజ్ చేస్తున్నా. సో మీకు తిన్న తర్వాత అది ఏంటని చెప్పేసి చూపిస్తాను. ఓకే గైస్, మేము తినేసినాం, అయిపోయింది. పుష్టిగా తిన్నాం కరెక్ట్గా చెప్పాలంటే. యాక్చువల్గా షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ అసలు మన వెయిట్ మనకి ఎక్కువైపోయింది. ఇప్పుడు బాగా తినేస్తాం అన్నట్టు, అందుకే ఎగరనీకి వస్తలేదు. మేబీ ఒకవేళ పాసిబుల్ అయితే కాసేపు అయినాక చేద్దాము అని అనుకుంటున్నాము. అండ్ నేను ఇందాక చెప్పినా కదా తిన్న తర్వాత మీకు ఒకటి ప్రోడక్ట్ చూపిస్తా అని చెప్పేసి. సో అదేంటంటే మసాజ్ గన్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మసాజ్ గన్ అండి. ఇక్కడ చూడండి, మీకు పిక్చర్లో చూస్తే ఐడియా వస్తుంది ఈజీగా. సో ఈ మసాజ్ గన్ నేను దగ్గర 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. 1 వీక్ అంటే ఎక్కువనే ఇంకా తీసుకుంది అయితే. ఇది నేను నియర్ మాల్ ఉంటుంది కదా, సో అక్కడైతే తీసుకున్నా. ఎందుకు అని అంటే నాకు సిస్టమ్ చూసి నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. ఈ నెక్ అంటే ఇక్కడ పెయిన్ రావడం వల్ల ఏమైపోతుందంటే తల వస్తుంది. సో ఇదంతా కాదని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంటే, బట్ అక్కడ రోజు కనిపించేసరికి నేను అయితే తీసుకున్నా. సో ఒకసారి నేను జస్ట్ అట్లా చూపిస్తాను మీకు. ఎవరికైనా యూజ్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇది యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఓకే, అండ్ ఒకసారి నేను దీంట్లో ఉన్న వాటి గురించి అంటే మొత్తం క్లియర్గా ఏం చెప్పాను, జస్ట్ అట్లా షార్ట్ కట్గా కంప్లీట్ చేసేస్తా. నేను యూజ్ చేసేది ఏంటో కూడా చూపిస్తాను మీకు ఇందులో. ఓకేనా? అండ్ దీంట్లో ఓపెన్ చేయగానే మనకి ఇది వస్తుందండి. చూడండి, ఇది గన్ను. మసాజ్ గన్ అని ఎందుకు అన్నారు, ఎందుకు అన్నారు. ఓకే, సో నేనైతే డైలీ ఇదే యూజ్ చేస్తున్నా. అంటే కరెక్ట్గా నెక్ ఏరియా దగ్గర అయితే ఇదే యూజ్ చేస్తున్నా. అంటే వేరే కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఇంకా 3 వస్తాయి ఇందులో. అంటే మనం ఇక్కడ జస్ట్ ఇది డిటాచబుల్ అన్నట్టు. సో ఇట్లా తీసేసుకొని మళ్ళీ వేరే కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. సో అలా. అండ్ మన దీనికి ఇండికేటర్ ఉంటుందండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేయగానే ఇట్లా ఆన్ అయిపోతుంది అన్నట్టు. సో జస్ట్ ఇట్లా వర్క్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది అన్నట్టు. మనకి ఇక్కడ స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ 1 పాయింట్ దగ్గరనే అయిపోతున్నాను, ఎందుకంటే ఇంకా అంతకంటే స్పీడ్ అంటే మనం తట్టుకోలేము. గైస్, దీని గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకైతే మంచి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు నచ్చుంటే కనుక నేను ఆన్లైన్ స్టోర్లో కూడా చూసి నేను కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. ఓకే గైస్, ఇవాళ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు నేను అంటే 2 days కలిపి ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ప్లాన్ ఇవాళ స్టార్ట్ చేసే కంటే ముందు వాళ్ళు ఏమైపోయింది, 1 roomలోనే సగం బ్లాగ్ అయిపోయింది. నేను అప్పుడే చెప్పినా కదా, బ్లాగ్ అయితే సగం హాల్లోనే అవుతుంది, లేకపోతే అక్కడనే అయిపోతుంది అన్నట్టు. సో ఇవాళ మొత్తం 1 roomలోనే అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయినాం అనుకోకుండా. అసలు ఎందుకో అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేసుకుంటూ లేట్ అయిపోయింది. మధ్యలో కొంచెం చిన్న వర్క్స్ ఉండే మనకి. సో ఈ బ్లాగ్ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చింటే కనుక లైక్ చేసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లా మాట్లాడుతుంది ఇవాళ మొత్తం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో మన దగ్గర నుంచి అని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గాయ్స్.